ప్రస్తుతం మనతో పాటు గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. రెజ్లర్స్ తెలంగాణ హైదరాబాద్ అసోసియేషన్ ప్రెసిడెంట్. శ్రీనివాస్ గారు, ఈరోజు ఇంతమంది రెజ్లర్స్ రావడం అనేది జరిగింది. సో వీళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్గా, తర్వాత వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి కూడా చాలా వరకు కష్టపడుతున్నారు. ఎందుకు సార్, ఎందుకు మీకు చిన్నప్పటి నుంచి ఫ్యాషనా? అన్న ఏం లేదు, నేను ఈ అసోసియేషన్కి చైర్మన్, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ అమేచ్యూర్ అసోసియేషన్, రెజ్లింగ్ అసోసియేషన్కి నేను చైర్మన్. ప్రెసిడెంట్ వచ్చేసి సంతోష్ పహల్వాన్ గారు. అయితే నేను చైర్మన్ అయ్యి ఒక 2 సంవత్సరాలు అయింది. నాకు మీరు ఒక ప్రశ్న నాకు పర్సనల్గా అడిగిందని చెప్తున్నాను. నేను మా ఫాదర్కు ఒక షోక్ ఉండే, జర్రా మంచి పర్సనాలిటీ కనబడితే వాళ్ళని బాగా లైక్ చేస్తుండే, పైల్వాన్లు కనబడంగానే ఇంకా లైక్ చేస్తుండే. మాది ఒక ఇల్లు ఉండే, పైల్వాన్లు వీళ్ళకు ఒక ఇది ఏంది అని అంటే, వీళ్ళు పోయి మన స్టేట్లో చేయరు, ఇంకా ఇలా ప్రమోషన్ కావాలంటే వేరే స్టేట్లలో పోయి ప్రాక్టీస్ చేస్తారు. ఎక్కడ బెస్ట్ కోచ్ ఉంటాడో ఆయన దగ్గర ప్రాక్టీస్ చేస్తారు. వీళ్ళకి సంవత్సరానికి 2 నెలలు అది ఇస్తారు అనమాట. ఏది వెకేషన్, హాలిడేస్ ఇస్తారు. ఆ హాలిడేస్లలో వీళ్ళు బయటకు వస్తారు. బయటకు వచ్చినప్పుడు ఇక వాళ్ళకు ఏంది అని అంటే, వాళ్ళ తిండి బాగా పౌష్టికాహారం అంటే, ఇక మనం ఇక తెలుగు వాళ్ళు అయితే, ముస్లింలు అయితే ఏంది మంచిగా మేక కూర, చేపల కూర అన్నీ ఇక మంచి బోటి, కార్జం ఇవన్నీ మా నాయన వండిపించి పైల్వాన్లకు పెట్టి ఈ పైల్వాన్లను తయారు చేపిస్తుండే. మా నాయన నేను అది చూసిన, మా పైల్వాన్లు అంటే మా నాయన దృష్టిలో చాలా రెస్పెక్ట్. నాకు కూడా ఏమనిపించింది అంటే, నిజంగా పైల్వాన్లు అంటే ఆషామాషి కాదు. నేను ఒకటి చెప్తాను, ఇది ఎంబీబీఎస్ దీని వెనక నథింగ్. ఇప్పుడు ఒక అమ్మాయి ఉన్నది, అనూష ఉన్నది, రోహిణి ఉంది. ఆ 2 అమ్మాయిలు ఇలా వాళ్ళు చేస్తున్న స్పోర్ట్స్, వాళ్ళు ఎంత 4 టైటిల్ తీసుకున్నారు. అది వాళ్ళు ఒక డాక్టరేట్ కన్నా తక్కువ కాదు, ఒక ఎంబీబీఎస్ సీట్ కొట్టినంత తక్కువ కాదు. ఇంకోటి వాళ్ళు గ్రూప్స్ రాసి ఐఏఎస్ ఐపీఎస్ కన్నా తక్కువ కాదు వాళ్ళు. ఎందుకనంటే ఎవరిది పొద్దున వర్షం పడ్డా, ఏ వాతావరణం ఏ రకంగా ఉన్నా కానీ 4 గంటలకు లేచి వాళ్ళు జిమ్కి వెళ్తారు. అంటే ఆ జిమ్ కంటే ఈ ఫ్యాషన్ జిమ్లు కావు, అఖాడాలు ఉంటాయి. ఏది ఆ మట్టిలా ఆ మ్యాట్ మీద ప్రాక్టీస్ చేస్తుంటారు వాళ్ళ పార్ట్నర్తోని. రోజు ప్రాక్టీస్ చేసి మళ్ళీ పొద్దున 4 గంటల నుంచి 10 గంటల వరకు ఉంటారు. మళ్ళీ వాళ్ళు భోజనం చేసుకొని ఒక 2 గంటలు వండుకొని మళ్ళా 4 గంటల నుంచి మళ్ళీ అఖాడాలకు వస్తారు రాత్రి 9 గంటల వరకు. ఇక వాళ్ళ జీవితం అంతా ఇదే. ఇక వాళ్ళు ఏంది అని అంటే, నువ్వు అడిగినావు అనుకో ఎందుకు ఇట్లా చేస్తారంటే, మా గోల్, మా నాయన గోల్. ఆ పిల్లలు వాళ్ళ నాయన గోల్ పెట్టిన తర్వాత ఈ పిల్లలకు తెలిసి వచ్చింది ఏంటంటే, డిసిప్లిన్ కల్టివేట్ అయింది, డిసిప్లిన్ వచ్చేసింది. ఇప్పుడు ఈ పైల్వాన్ సంతోష్ పహల్వాన్ హ్యాట్రిక్ ఆంధ్ర కేసరి 3 సార్లు కొట్టిండు హ్యాట్రిక్. ఈయనని ఇప్పుడు అడుగు, ఈయన వద్దని 4 గంటలకు లేచిపోతాడు. ఇప్పటికీ దండు కొడతాడు. ఆయన 65 ఏళ్ళు, ఇప్పటికీ బయటకు చేస్తాడు, ఇప్పటికీ జోర్లు చేస్తాడు. అంటే అది బాడీ మైండ్ ని కంట్రోల్ చేసుకొని ఒక పైల్వాన్ గా పేరు పొందాలి అని అంటే అది చిన్న విషయం కాదు. సో ఇది చాలా గొప్ప విషయం. వీళ్ళకు చేసిన సేవ కూడా ఎట్లా అంటే అది దైవ సేవనే అనుకోండి. అది ఎందుకు అని అంటే, ఇది రాను ఎట్లయిపోయింది అంటే, ఈ పైల్వాన్లది బీద స్పోర్ట్ అయిపోయింది. బీద స్పోర్ట్. క్రికెట్ అంటే ఒక బ్యాటే ₹1,00,000 ఉంటుంది. ఇక్కడ ఏం లేదు, ₹1 నూనె తీసుకొని పోతారు, ₹2 నూనె పెట్టుకొని ఎక్సర్సైజ్ చేస్తారు. ఇది ఏమైపోయింది అంటే బీద బడుగు బలహీనలను ఆకర్షించింది ఈ స్పోర్ట్. ఇందులో వాళ్ళు వచ్చి పొద్దున కష్టపడుతుంటారు. కష్టపడి మళ్ళీ వాళ్ళు ఇంటికి పోయినాక మీకు ఆశ్చర్యం వస్తుంది, వాళ్ళకు డబ్బులు ఉంటాయి కదా, అదే మన సాంబార్ రైస్ తింటారు, పప్పుచారు అన్నం తింటారు. అట్లా తిని కూడా బాడీని తయారు చేస్తారు, షేప్ చేస్తారు. అంటే వీళ్ళ కమిట్మెంట్ ఏదైతే ఉందో ఆ కమిట్తో పోలిస్తే ఏ కమిట్మెంట్ కూడా ఫెయిల్ అయ్యింది వీళ్ళ ముంగట. ఎందుకంటే అంత కమిట్మెంట్. మళ్ళీ వీళ్ళకు ఎట్లా అని అంటే, టైటిళ్ళల్లో పెద్ద గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటాయి, టైటిల్ కొడితే పెద్ద ఆర్థికంగా వాళ్ళకు సపోర్ట్ ఉండదు, ఏముండదు. ఓన్లీ ఏంటి అని అంటే ఆ షోక్, పైల్వానీ షోక్. అందుగురించి ఒక మాట చెప్తా, హైదరాబాద్ అంటే పైల్వాన్లు అంటే హైదరాబాద్. అందుగురించి మీరు బాంబే పోయి జర ఛాతీ తనాల్సి ఏమంటారు, కానీ అక్కడ ఉన్న వాళ్ళు మేము హైదరాబాద్కే వచ్చినాం, హైదరాబాద్ పైల్వాను అంటాడు. అంటే అదొక గుర్తింపు పొందిరు. ఇవాళ పురుషులు పొందిరు, అట్లనే ఇవాళ మహిళలు కూడా, విద్యార్థినీలు కూడా, యంగ్ గర్ల్స్ కూడా దీనికి అట్రాక్ట్ అయ్యింది ఈ పైల్వానికి. ఎందుకు అని అంటే, ఇలా డిసిప్లిన్ ఉంటుంది ఫస్ట్. ఇంకోటి, ఈడ సీనియర్ కనవడంగానే వాళ్ళ కాలు జుకాంచాలి ఇట్లా. ఇది వేరే దాంట్లో ఉండదు. ఇది ఏంది అంటే, నువ్వు ఎంత ఎదుగు నీవు నీ తల కిందనే ఉండాలి, అందరినీ గౌరవించాలి. ఇవన్నీ ఈ పైల్వాన్లలో చాలా మటుకు డిసిప్లిన్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇందులో
చాలా మంది పిల్లలు ఎవరు వేసినా కానీ వాళ్ళు మంచి పైల్వాన్గా తయారవడమే కాక జీవితంలో ఒక ఉన్నత స్థాయికి వెళ్తారు, ఉన్నత శిఖరానికి చేరుకుంటారు. సో నేను యాజ్ ఎ చైర్మన్గా నేను ఇక్కడ వచ్చినప్పటి నుంచి వీళ్ళ సాధకాల బాధకాలు చూసి నేను ఏం చేసినానంటే తలసాని సీన్ అన్న ఇవాళ ఆదుకున్నాడు. ఎట్లా అంటే ఆయన సొంత డబ్బుతోని ఇవాళ వీళ్ళకి ఏమేమి సౌకర్యాలు కావాలో అన్ని ఇప్పిస్తున్నాను. మరి ఎంత సంతోషం. ఇవాళ పైల్వాన్లు ఉట్టి 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు అయింది కానీ ఎవరు కూడా ఇట్లాంటి సేవ చేయలే. కానీ ఆయన వచ్చిండు, ముందుకు వచ్చి చేస్తున్నాడు. చేసి రేపు కేటీఆర్ గారి బర్త్డే రోజు ఇవి ఇస్తున్నాడు. ఎందుకంటే గొప్ప పని ఆయనకు కూడా తెలియజేయాలని, కేటీఆర్కి కూడా తెలియజేసి పైల్వాన్ల యొక్క సాధక బాధకాలు ఎట్లుంటాయో తెలియజేసి ఈ మ్యాట్లు వాళ్ళకి ఇప్పించి రేపు మా ప్రభుత్వం ఎట్లయినా వస్తుంది కాబట్టి ఆ ప్రభుత్వంలో వీళ్ళకు ఉద్యోగాల అవకాశాలు కూడా కల్పించాలని ఇప్పుడే నేను కేటీఆర్ గారికి చెప్తానని శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పడం జరిగింది. సో మాకు ఒక పెద్ద దిక్కుగా, ఒక ఆర్థిక ఒక వ్యక్తిగా మాకు బలంగా నిలబడతాడు. ఇంకోటి ఆయన కమిట్మెంట్ ఉన్నది కాబట్టి ఇప్పటి నుంచి మాత్రము అఖాడాలల్లో షేప్ చేంజ్ అవుతుంది. అందులో చాలా మంది ఇంకా ఉండేవాళ్ళు, ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా ఎక్కువ మంది వచ్చి అక్కడ పైల్వాన్లుగా వాళ్ళు ఒక పేరు పొందుతారని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ చాలా గొప్ప పని జరిగింది. అలాగనే నేను హైదరాబాద్ రెజ్లింగ్ అసోసియేషన్ చైర్మన్ నేనైతే సంతోష్ పైల్వాన్ గారు వీరు హైదరాబాద్ రెజ్లింగ్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ ఈయన సంతోష్ పైల్వాన్, హ్యాట్రిక్ కేసరి ఈయన. ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రంలో ఈయన టైటిల్ కొట్టిండు. పెద్ద పెద్దలు ఉంటారు ఇలా. మీకు బాంబేలో పోతే ఒక పైల్వానికి ₹1 కోటి పెడతారు. బాంబేకి పోతే ఆడ ప్రైజ్ మనీ ₹1 పెడతారు. మన హైదరాబాద్ లో ఇప్పుడు మొదలైంది కాబట్టి చాలా మంది దాతలు ముందుకు రావాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మీరు కూడా ఈ పైల్వాన్లకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును మా అఖాడాకి రండి. అక్కడ అంటే మా ఎక్సైజ్ రూమ్లకు రండి. అక్కడ వాళ్ళ పరిస్థితులు, వాతావరణం కూడా ఒకసారి రికార్డ్ చేయండి. మీరు కూడా ప్రజలకు చైతన్యపరచండి. ఎక్సైజ్ ముందు బాడీ ఉంటే ఎల్లనైనా అలా కన్వర్ట్ కావచ్చు, బాడీ లేకపోతే ఎలా కన్వర్ట్ కాలేదు. సో ఎక్సైజ్ ప్లస్ పైల్వాన్ ప్రొఫెషన్ ఇస్ అ రైట్ నీ బాడీ ఫిట్ కానీకే. థ్యాంక్ యూ.